Hello OTTians. Today's movie is పోతుగడ్డ డైరెక్టెడ్ బై రక్ష వీరం. యాక్చువల్లీ ఈ మూవీని పండక్కి ముందే నవంబర్లో అనౌన్స్ చేసి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. తర్వాత పండక్కి అనౌన్స్ చేశారు. ఫైనలీ ఈటీవీ విన్లో ఇప్పుడు స్ట్రీమింగ్కి వచ్చింది యాజ్ ఈటీవీ విన్ ఒరిజినల్. రివ్యూలోకి వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే పోతుగడ్డ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురు తన చిన్నప్పటి నుండి ప్రేమించిన క్లాస్మేట్తో లేచిపోతుంది. ఈ ప్రేమ జంట ఎలాంటి పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసింది, చివరికి వాళ్ళు ఏమయ్యారు అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఈ మధ్య చాలా మూవీస్ లో ఆడియన్స్ క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి రియల్ ఇన్సిడెంట్స్ అండ్ రియల్ గా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ అని వేసేస్తున్నారు. బట్ ఇక్కడ మేకర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియల్ స్టోరీ అంటే క్యూరియాసిటీతో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో బిల్డ్ అవుతాయి. బట్ ఈ మూవీ ప్రొసీడింగ్స్ వెళ్లే కొద్దీ నాకైతే ఎలాంటి క్యూరియాసిటీ బిల్డ్ అవ్వలేదు. ఇంక ఎక్స్పెక్టేషన్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, అస్సలు మీట్ అవ్వలేదు గైస్. ఎప్పటి స్టోరీ ఎప్పుడు తీసుకొస్తున్నారు, చాలా అవుట్డేటెడ్ స్టోరీని అంతే అవుట్డేటెడ్ గా ప్రెజెంట్ చేశారు. ప్లాట్ పాయింట్, కెమెరా వర్క్ అండ్ కొన్ని చోట్ల టేకింగ్ తప్ప మిగతా మూవీ నాకైతే పర్సనలీ అసలు నచ్చలేదు గైస్. ఇంకా మూవీలో నాకు నచ్చనివి ఏంటి అండ్ అలాగే నచ్చిన ఆ కొన్ని విషయాలు ఏంటో క్లియర్ గా చూద్దాం. ముందుగా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్. మూవీలో రాయలసీమ యాక్సెంట్ ని ఆథెంటిక్ గా పోర్ట్రే చేశారు. డైరెక్టర్ కూడా ఆ ప్రాంతం నుండి అనుకుంటా చాలా న్యూయాన్స్డ్ వర్డ్స్ ని కూడా బాగా బ్లెండ్ చేశారు. ఒక ఒరిజినల్ ఫీల్ తీసుకొచ్చారు కాన్వర్సేషన్స్ లో. సినిమాటోగ్రఫీ అండ్ అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ మంచి జాబ్ చేశాయి. ఓవరాల్ గా క్వాలిటీ పరంగా డీసెంట్ ప్రొడక్ట్ నే ఇచ్చారు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ బానే ఉంది. అది కూడా ఒక మూవీ నుండి ఇన్స్పైర్ అయినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ మూవీ పేరు చెప్తే ఈజీగా గెస్ చేసేస్తారు, అందుకే చెప్పట్లే. ఎంతో స్టార్ట్ అవుతుంది ఆ మూవీ. ఇంకా మూవీలో నాకు నచ్చని ఆస్పెక్ట్స్ కి వస్తే, ఇలాంటి మూవీస్ లో మనకి లవ్ స్టోరీ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాలి. లేదంటే లవర్స్ ఒక పొలిటీషియన్ అండ్ తన అనుచరుల నుంచి కళ్ళు కప్పి తప్పించుకుంటున్నారనే టెన్షన్ అయినా బిల్డ్ అవ్వాలి. కానీ ఇక్కడ లవ్ స్టోరీకి కానీ హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కి కానీ మనకి ఎలాంటి ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు మూవీ టీమ్. స్టోరీ మొత్తం ఈ లవర్స్ ని చంపడానికి వచ్చిన వెంకట్ క్యారెక్టర్ వైపు షిఫ్ట్ అయిపోతుంది మధ్యలో. డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అది అసలు ఎందుకో మరి. కొంతవరకు ఆ పోర్షన్స్ లో సీన్స్ బాగానే ఉంటాయి, బట్ ఆ క్యారెక్టర్ ని మరీ అంత ఎస్టాబ్లిష్ చేయడం అనవసరం అనిపించింది. ఇవన్నీ సరిపోనట్టు ఒక సీన్ ఉంటుంది. హీరో బస్సులోంచి లీనై లోటస్ ఫ్లవర్ ని తెంపే సీన్. ఒక పక్క అర్రే టేకింగ్ భలే ఉంది అనుకుంటాం, ఇంకోవైపు హీరో అండ్ వెంకట్ అనే క్యారెక్టర్ మధ్య చూపించే ఎమోషన్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్ ఎమోషనే అయినా మనకి మాత్రం నవ్వొస్తూ ఉంటుంది. నెక్స్ట్ పొలిటికల్ డ్రామా అండ్ ప్యారల్ గా రన్ అయ్యే పొలిటికల్ రైవలరీ కూడా చాలా ఫ్లాట్ గా ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా మూవీస్ అండ్ సిరీస్లలో చూసిన అదే పరువు, ప్రతిష్ట, అపోజిషన్ పై ఎత్తులు, పై ఎత్తులు, కుదరకపోతే రాజీలు, అంతే అదే రొటీన్ రన్ ఆఫ్ ద మిల్ స్టోరీ. ఇంకంతకు మించి ఎంగేజ్ చేసేలా ఏం లేదు. సీన్స్ కూడా అంతే బోరింగ్ గా రాసుకున్నారు. ఫైనలీ హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. మూవీ ఫ్లోలో అన్నెసరీ అనిపించాయి. లీడ్ యాక్టర్స్ గా చేసిన ఇద్దరు కొత్త వాళ్ళే, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ జస్ట్ ఓకే. నెక్స్ట్ బస్ జర్నీలో ఇద్దరు ముస్లోలు పాడే రీజనల్ సాంగ్ మూవీలో క్రూషియల్ సీన్స్ లో బిట్స్ గా వస్తుంది. ఆ సాంగ్ బాగా అనిపించింది. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఛానల్లో ఆల్రెడీ మీరు చూసిన ఏదైనా మూవీకి ఎగ్జిస్టింగ్ రివ్యూని చూసి సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.